నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. మొత్తానికి తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిపోయింది. ఈ 100 రోజుల్లో ఒక సక్సెస్ ఫార్ములా ఏం చేశారు, ఈ 100 రోజుల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, వీటిపైన విజయ్ ప్రజలకు చెప్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 100 రోజుల్లో సాధించినటువంటి విజయాలకు సంబంధించినటువంటి నివేదికను పూర్తిగా కూడా ప్రభుత్వం ప్రజలకు విడుదల చేసింది. సో ఏదేమైనా కానీ గత 60 సంవత్సరాలుగా ద్రవిడ పార్టీల చేతుల్లో ఉన్నటువంటి రాజకీయం, ప్రధానంగా రెండు పార్టీలు డిఎంకే, ఏఐడిఎంకే మధ్యలో ఉన్నటువంటి రాజకీయం ఇప్పుడు ఈ తరంలో ఒక మార్పు చోటు చేసుకుంది తమిళనాడు రాజకీయాల్లో అని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో టీవీకే పార్టీ ఏర్పడినటువంటి అతి కొద్ది కాలంలోనే టీవీకే ప్రభుత్వంలోకి రావడం, ఇంకా పార్టీ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో జరగకముందే ప్రభుత్వాన్ని ఏర్పాటు కావడం, వాస్తవానికి ఇది దేశ రాజకీయ చరిత్రలోనే ఒక వినూత్న అధ్యాయానికి తమిళనాడు రాజకీయం తెరతీసిందని చెప్పాలి. ఇట్లా నేపథ్యంలో ఈ మధ్యకాలంలో తమిళనాడు రాజకీయాలు కొంత ఆసక్తికరంగా మారింది. గతంలో ఎలా అయితే అరెస్ట్ల పర్వాలు ఉండేనో, కరుణానిధి కానీ, జయలలిత కానీ, స్టాలిన్ కానీ, సో అట్లాంటి అరెస్ట్ల పర్వం ఇప్పుడు స్టాలిన్తో, అంటే ఉదయనిధి స్టాలిన్తో మళ్ళీ పాత తరం చెందినటువంటి రాజకీయ సంస్కృతి నడుస్తోంది అన్నటువంటి వాదన తెరపైకి వచ్చింది. ఇట్లా నేపథ్యంలోనే ముఖ్యమంత్రి విజయ్ తమిళనాడు అసెంబ్లీలో ఒక కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. డిఎంకేను టార్గెట్గా చేసుకున్న కామెంట్ వదిలారు. టీవీకే డిఎంకేల మధ్య ఒక ఉప్పు నిప్పు లాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నటువంటి క్రమంలో రెండు కీలకమైనటువంటి ఫైళ్ళు ఉన్నాయి తన టేబుల్ పైన. ఇప్పుడే తెరవు అని చెప్పేసి బలవంతం చేయొద్దు, సమయం వచ్చినప్పుడు ఆ రెండు ఫైల్స్ తెరుస్తాను. దాంట్లో రోడ్డు నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలపైన అసెంబ్లీలో వివాదం చెలరేగినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ ఈ కీలకమైనటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పటికే తమిళనాడులో సోషల్ మీడియాకు సంబంధించి కంప్లైంట్ బాక్స్ను కూడా తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికోసం ప్రత్యేక నిధిని కూడా ఒక 50 లక్షల రూపాయల బడ్జెట్తో ఒక వింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలకు అందుబాటులో ఉండాలి, సోషల్ మీడియాలో యువతకు అందుబాటులో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో విజయ్ ప్రభుత్వం పనిచేసినా కానీ, సో ఈ వార్నింగ్ని ఎట్లా చూడాలి? ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, సో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయించడం, సరే బెయిల్ రావడం సెకండరీ థింగ్, బట్ అరెస్టుకు దారితీసినటువంటి క్రమం సో రాజకీయంగా ఒక్కసారి సంచలనంగా మారింది. సో విజయ్ వే ఆఫ్ మూమెంట్ని ఎట్లా చూడాలి? మన కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే సార్, వినిపిస్తుందా? వినిపిస్తుంది. సో ఎట్లా చూడాలి విజయ్ చేస్తున్నటువంటి ప్రకటనను? సో ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నటువంటి లైన్కు మొన్న జరిగినటువంటి అరెస్ట్ కానీ, ఇప్పుడు అవినీతి ఫైల్స్, అవినీతి చిట్టా మొత్తం నా దగ్గర ఉంది, ఇప్పుడే బలవంతం చేయొద్దు, సమయం వచ్చినప్పుడు నేనే ఓపెన్ చేస్తా తన టేబుల్ మీద ఉన్నటువంటి ఫైల్స్ అని చెప్తున్నారు. సో ఒక గ్రౌండ్ వర్క్ జరుగుతుందా డిఎంకే పైన? ఉదయనిధి స్టాలిన్ త్రిష మీద పరోక్షంగా చేసినటువంటి వ్యాఖ్యతోటి ఆ రోజు అరెస్ట్ జరిగింది. అది తొందరపాటు అనేటువంటిది మనకి అర్థమైపోయింది. సరే, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక మా దగ్గర అవినీతికి సంబంధించినటువంటి చిట్టాలు లేదా ఫైల్స్ ఉన్నాయి, అవసరమైనప్పుడు బయట పెడతాము అనే మాట విజయ్ నోటి నుంచి వచ్చిందంటే ఇతర రాజకీయ నాయకులకి విజయ్కి పెద్ద తేడా ఏం లేదనేటువంటి సంకేతం దాని నుంచి వచ్చింది. అవినీతిని ఎప్పుడో బయటపెట్టే వాళ్ళ దగ్గర నిజానికి ఆధారాలు ఉంటే అటువంటి వాళ్ళు, బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కేసు ఇనిషియేట్ చేయాలి, దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలా కాకుండా నా దగ్గర ఫైల్స్ ఉన్నాయి, వాటిని నేను అవసరమైనప్పుడు బయటపెడతాను అంటే ఏమన్నా బేరం ఆడుతున్నట్ట. మీరు మౌనంగా ఉంటే నేను తెరవను, లేదు మీరు నోరు తెరిస్తే నేను ఈ ఫైల్ తెరుస్తానని చెప్పేసి అటువంటి సంకేతం ఏమన్నా ఇస్తున్నాడా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అందుకని ఆ విధమైనటువంటి ప్రకటనలు కనుక విజయ్ కొనసాగించేట్లయితే భవిష్యత్తులో ఇతర పార్టీలకి విజయ్కి పెద్ద తేడా ఏమి లేదు అని జనం నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అందువలన ఏదైనా ఒక ప్రకటన చేయబోయే ముందు దాని యొక్క పర్యవసానాలు ఎట్లా ఉంటాయి,
రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి ఏమిటనేటువంటిది ముఖ్యంగా ముఖ్యమంత్రులు కావచ్చు లేదా ప్రధానమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలనేది నాకు. సరే 100 రోజుల్లో అంటే విజయ్ నేర్చుకుంది ఏంటి, విజయ్ నేర్చుకోవాల్సింది ఏంటి? సో గత పాత పద్ధతే మళ్ళీ రిపీట్ అవుతోంది. అరెస్ట్ల పర్వం కానీ లేదంటే ఈ మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ లేదంటే ఇంకా 2 ఫైల్స్ ఉన్నాయి అవి సందర్భం వచ్చినప్పుడు ఓపెన్ చేస్తా అని చెప్తున్నటువంటి వార్నింగ్స్ కానీ అంటే అవుట్రైట్గా పోతున్నాడా విజయ్, ముక్కుసూటిగా పోతున్నారా, సో రాజకీయ వ్యూహంతో పోతున్నారా? సో ఈ 100 రోజుల పాలన ఎట్లా చూడాలా? 100 రోజుల పాలనని మనం అసెస్ చేసి ఫెయిల్ అయిందనో లేకపోతే సక్సెస్ అయిందనో ఉమ్, ఆ విధమైనటువంటి నిర్ధారణలకు రావడం సరైనది కాదు అనేది నా అభిప్రాయం. ఉమ్, కనీసం 6 నెలలు, ఒక ఏడాది, ఈ ఏడాది పాలన కాలంలో చేసినటువంటి వాగ్దానాలని ఎంత మేరకు అమలు చెప్పారు, అదేవిధంగా పార్టీలు లేదా ప్రత్యర్థి రాజకీయ పార్టీల వ్యక్తులతోటి ఎట్లా వ్యవహరించారు ఏమిటి అనేటువంటిది ఈ 100 రోజుల్లో లేదా వెల్లడి కాదు. రాబోయేటువంటి రోజుల్లో అది ప్రతిపక్షం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 100 రోజుల పాలన గురించి ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శ ఏమిటంటే మా పథకాలకే కొత్త పేర్లు పెట్టి అమలు జరుపుతున్నారు తప్ప ఇందులో కొత్త అంశాలు ఏమీ లేవు అనేటువంటిది డిఎంకే చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శ. ఉమ్, అలాంటి విమర్శలు సంక్షేమ పథకాలు అమలు జరుపుతున్నటువంటి అన్ని రాష్ట్రాల్లో గతంలో కూడా వచ్చాయి. ఉమ్, ఆంధ్రప్రదేశ్లో అదే విధమైనటువంటి విమర్శలు వచ్చాయి. తెలంగాణలో కూడా పథకాలు పేర్లు మార్చారు తప్ప అవే పథకాలు అనేటువంటిది వచ్చింది. ఉమ్, బహుశా తమిళనాడులో కూడా అదే ప్రక్రియ ప్రారంభమైనట్టుంది. అందుకనే డిఎంకే ఆ విధమైనటువంటి విమర్శ చేసింది. అయితే మరి అసలేమీ వాగ్దానాలను అమలు జరపలేదు అంటే కొన్ని వాగ్దానాలని చొరవ తీసుకొని అమలు చేసిన మాట వాస్తవం. అయితే విజయ్ చేసినటువంటి వాగ్దానాల యొక్క మొత్తం విలువ ఎంత, దాన్ని అమలు జరపడానికి తమిళనాడులో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అనుమతిస్తుందా, లేదు దానికి ఏమన్నా ఒక రోడ్ మ్యాప్ ప్రకటించి తాను చేసినటువంటి వాగ్దానాలని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేటువంటిది ఇంకా విజయ్ ప్రకటించలేదు. అందువలన బహుశా ప్రకటిస్తారని మనం ఆశించాలి. ఎందుకు అంటే ఎంతో అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు కానీ లేకపోయేట్లయితే పార్టీ పరంగా ఎంతో అనుభవం కలిగినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కానీ తాము చేసినటువంటి వాగ్దానాల అమలుకు సంబంధించి ఇంతవరకు వాళ్ళు ఏమి రోడ్ మ్యాప్ ప్రకటించలేదు. మేము ఈ లోపల ఇది చేస్తాము, ఈ లోపల ఇది చేస్తాము. ఎందుకంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక పరిస్థితి సజావుగా లేదు. అందుకనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా చూసుకున్నప్పుడు తమిళనాడు పరిస్థితి కూడా అంతే. అత్యధికంగా రాష్ట్రాలకు అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో తమిళనాడు కూడా అగ్రశ్రేణి రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. అందుకని అక్కడ పరిస్థితి కూడా ఇదే. ఏమైనప్పటికీ అపరిమితమైనటువంటి వాగ్దానాలు అమలుకు వచ్చేసరికి ఇలాంటి ప్రతిపక్షాల మీద వాళ్ళ లోపాలు మాకు తెలుసు, వాళ్ళ సంగతి మేము చూస్తాము, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారంటే మీరు మా వైఫల్యాల మీద లేకపోతే మా మీద విమర్శలు చేయకూడదు అనేటువంటి సంకేతాన్ని విజయ్ ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. సార్ దీంట్లో అంటే ఒక ఎన్నికల ప్రచారం సమయంలో కానీ టీవీకే పార్టీ ఏర్పడినటువంటి టైంలో ఉన్నటువంటి విజయ్ వేరు, అప్పుడున్నటువంటి దూకుడు స్వభావం వేరు, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మనం చూస్తున్నటువంటి విజయ్ వేరు. సో కొంత కూల్ అండ్ కామ్గా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ కమింగ్ టు ప్రతిపక్షం విషయానికి వస్తే ఉదయనిధి స్టాలిన్ ఆల్రెడీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అసెంబ్లీ వ్యవహారాల గురించి తెలిసినటువంటి వ్యక్తి. సో విజయ్కి అట్లాంటి నాలెడ్జ్ ఏమి లేదు. సో కనీసం ప్రతిపక్ష నేతగా కూడా గతంలో లేరు. ఒక జనంలోంచి ఒక హీరోగా ఒక ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా బాధ్యతలు తీసుకున్నారు. సో అంతో కొంత సెంగట్టయ్యాన్ హెల్ప్ తోటి ఆయన అసెంబ్లీ వ్యవహారాలని కానీ ప్రభుత్వాన్ని కానీ నడిపిస్తున్నారు. బట్ ఇట్లా నేపథ్యంలో సో పళనిస్వామి విషయం ఎట్లా చూడాలి, పళనిస్వామి ముందున్నటువంటి టాస్క్లు ఏంటి? సో ఈ ఎపిసోడ్ వరకు చూసుకుంటే కనుక విజయ్ కొంత నిలదొక్కున్నట్టు కనిపిస్తుంది. 2 వర్షన్స్ ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు విజయ్కి పరిపాలన అనుభవం లేదు, రాజకీయపరమైనటువంటి అనుభవం కూడా లేదు. అందువలన అధ్యయనం చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ప్రాంతీయ పార్టీలతోటి స్వరాష్ట్రంలో ఎట్లా వ్యవహరించాలి అనేటువంటిది ఒకటైతే, జాతీయ పార్టీలతో
సంబంధాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో ఏ విధమైనటువంటి సంబంధాలను అనుసరించాలి, లేదా రాజకీయంగా బీజేపీ మీద ఏ విధమైనటువంటి వైఖరి తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక కీలకమైనటువంటి, ఒక ముఖ్యమైనటువంటి సవాళ్లు విజయ్ ముందు ఉన్నమాట వాస్తవం. అయితే ఇప్పటి వరకు ఎన్నికలకు ముందు బీజేపీ పట్ల ఏ విధమైనటువంటి విమర్శనాత్మక వైఖరిని కలిగి ఉన్నారో ఇప్పటికీ అదే కొనసాగుతూ ఉంది అనేటువంటిది ఒక వాస్తవం. అయితే కేంద్ర ప్రభుత్వము మరి రాబోయేటువంటి రోజుల్లో, ఇప్పుడు మరి ఇంకా 100 రోజులే కనుక కొంత సంయమనం పాటిస్తా ఉన్నట్టు కనిపిస్తుంది. సంయమనం పాటిస్తుంది కూడా, ఎందుకంటే వెంటనే ఏదైనా చర్యలు తీసుకున్నట్లయితే బీజేపీ మరింతగా బదనామయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని కనీసం ఒక 6 నెలల వరకు అటువంటి అవకాశం ఇచ్చి, తర్వాత 6 నెలల తర్వాత ఒక్కొక్క స్క్రూ బిగించుకుంటూ గనక కేంద్ర ప్రభుత్వం గనక వ్యవహరించేట్లయితే రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి వైరుధ్యం ఇంకా తీవ్రమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయ్కు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తా ఉంది. అందుకని ఒకవేళ బీజేపీ ఆ విధమైనటువంటి దాడి కనుక చేసేట్లయితే పార్లమెంట్ లోను వెలుపల కూడా కాంగ్రెస్ పార్టీ విజయ్కి అండగా నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి మద్దతు సిపిఎం, సిపిఐ కూడా ఇచ్చాయి, ఇతర పార్టీలు కూడా ఇచ్చాయి. అయితే వాటికి ఉన్నటువంటి బలం పరిమితమే అయినప్పటికీ ఇప్పటికీ అది కీలకమైనటువంటి బలంగానే మనం చూడాలి. అందుకని ఈ నేపథ్యంలో మరి ఇన్ని పార్టీలతోటి తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, మరొక వైపు రాజకీయంగా సవాళ్ళను ఎదుర్కొంటున్నటువంటి స్థితిలో తన అనుభవాన్ని మరి ఏ మేరకు పెంచుకుంటారు, లేకపోతే తన అవగాహనని ఏ మేరకు పెంచుకుంటారు అనేటువంటి దాన్ని బట్టి విజయ్ పనితీరు రాబోయే రోజుల్లో ఉంటుంది. తొలి రోజుల్లో చేసినటువంటి కొన్ని పొరపాట్ల మీద వెంటనే రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే హేతువాద ఉద్యమం లేకపోతే నాస్తికవాదం బలంగా ఉన్నటువంటి తమిళనాడులో ఒక జ్యోతిష్కుడికి పదవి ఇవ్వడం, ఉద్యోగం ఇవ్వడం అనేటువంటిది చేసినటువంటి అలాంటి వెంటనే రియాక్షన్ వచ్చింది. వాటిని సరిదిద్దుకున్నారు, అది మంచి లక్షణం. అలాగా అదే సరిదిద్దుకోవడం అన్న విషయంలో ఇంకొక అంశం కూడా ఇక్కడ నాకు కనిపిస్తోంది. వాస్తవానికి అవునన్నా కాదన్నా శాసనసభలో మహిళల ప్రాధాన్యం చాలా తక్కువ ఉంది తమిళనాడు ప్రభుత్వంలో. అట్ సేమ్ టైం విజయ్ ఒక అడుగు కొంచెం దూరపు చూపుతో ఆలోచించి 4 మహిళా మంత్రులు పెట్టారు. అండ్ మోర్ ఓవర్ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి మంత్రుల్ని 7 పెట్టారు. సో ఈ విషయంలో సోషల్ ఈక్వాలిటీస్ని ఫాలో అయ్యి కొంత ముందు జాగ్రత్త, ముందు చూపుతో వ్యవహరించారనుకోవచ్చు కదా. తమిళనాడులో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో దళితులు అనేటువంటి వాళ్ళు ఒక కీలకమైనటువంటి సెక్షన్, ఓకల్ సెక్షన్ కూడా. ఎందుకంటే ఏ పార్టీ కూడా దళితుల్ని అక్కడ విస్మరించేందుకు అవకాశం లేదు. అందుకని దాన్ని గమనించి, ఎందుకంటే దళితుల ఉద్యమాలు కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ కొంచెం బలంగానే ఉన్నాయి, వాయిస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అది కూడా బహుశా విజయ్ మీద ప్రభావం పడి ఉంటుంది. తాను కూడా స్వయంగా దళితుడు అనేటువంటి ఆ సామాజిక తరగతి నుంచి వచ్చాడు కనుక దాని ప్రభావం కూడా సహజంగానే ఉంటుంది. ఇక మహిళల విషయంలో, మహిళల గురించి 33% రిజర్వేషన్ల గురించి, మహిళా ఉద్ధరణ గురించి అన్ని పార్టీలు మాట్లాడుతున్నటువంటి తరుణంలో, ఆ తరుణంలో అధికారానికి వచ్చినటువంటి తాను మహిళలకు ఆ మేరకు కనుక ప్రాతినిధ్యం ఇవ్వకపోయేట్లయితే మిగతా పార్టీలు మీద వచ్చినటువంటి విమర్శల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మహిళల్ని ఆకర్షించేందుకు కూడా ఆ విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారని కూడా ఎవరైనా అన్నా కానీ అది ఒక విమర్శ కావచ్చు, కానీ ఒక వాస్తవం కూడా. అందుకని ఇప్పటి వరకు వేసినటువంటి అడుగులు, కొన్ని అడుగులు సరిగానే ఉన్నాయి. సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, అదేవిధంగా యువకులకి శిక్షణ కానీ శిక్షణ అనేటువంటిది అది ఒక పార్ట్. శిక్షణ కాదు కావాల్సింది, ఇవాళ యువతరానికి కావాల్సింది ఉపాధి. ఆ శిక్షణ ఉపాధికి పనికొస్తుందా లేదా అనేటువంటిది 3 నెలల్లోనే, 100 రోజుల్లోనే అది మనకి ఏమి రుజువు కాదు. అందుకని చొరవ చూపినటువంటి కార్యక్రమాలు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అనేటువంటిది 6 నెలలు, 1 ఏడాది కాలం సమయం పడుతుంది. అప్పుడు మొత్తం వాటిని మనం మదింపు చేయవచ్చు అనేది నా అభిప్రాయం.
సార్ ఒక వ్యవస్థాగతమైనటువంటి మార్పుకు విజయ్ శ్రీకారం చుట్టారని చెప్పాలి. సో గతంతో పోలిస్తే ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయడం, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, కొత్తగా ముఖ్యమంత్రిగా రావడం, ఎట్లాంటి రాజకీయ అనుభవం లేకుండా ముఖ్యమంత్రిగా రావడం, పరిపాలన చేయడం, ఇదంతా కూడా ఇట్స్ గోయింగ్ గుడ్ ఇన్ అ పాజిటివ్ వేలోనే వెళ్తున్నాయి. బట్ ఇట్లా నేపథ్యంలో మిగతా పార్టీలు ఒక ఆత్మరక్షణలో పడ్డట్టు కనిపిస్తోందా? సార్ డిఎంకే ఒకటి పక్కన పెడదాం, ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి. వాట్ అబౌట్ ఏఐడిఎంకే పరిస్థితి ఏంటి? మిగతా చిన్న పార్టీల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు తమిళనాడులో మిగతా చిన్న పార్టీలకు కూడా, అంటే మన దక్షిణాది రాష్ట్రంలో తమిళనాడులోను కేరళలోను ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను గమనించినప్పుడు చిన్న పార్టీలకు కూడా మాస్ బేస్ అనేటువంటిది పరిమితమే కావచ్చు, కొన్ని ప్రాంతాలకే పరిమితం కావచ్చు, కానీ ఎన్నికలను ప్రభావితం చేయగలిగేటువంటి మాస్ బేస్ ఉన్నటువంటి పార్టీలు తమిళనాడులో కావచ్చు లేదా కేరళలో కానీ ఉన్నాయి. ఆ విధమైనటువంటి చిన్న పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే కర్ణాటక తెలంగాణలో అలాంటి శక్తి కలిగినటువంటి పార్టీలు లేవు. అందువలన ఆ భౌతికమైనటువంటి పరిస్థితులను కూడా ప్రతి పార్టీ, విజయే కాదు ప్రతి పార్టీ కూడా గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఇప్పుడు తనకి ఉన్నటువంటి మైనారిటీ ప్రభుత్వానికి మెజారిటీ తన మీద పోటీ చేసినటువంటి పార్టీలు ఇచ్చినటువంటి మద్దతుతోనే వచ్చాయి కనుక వాళ్ళ పట్ల ఎట్లా వ్యవహరిస్తారు, అసలు మొత్తంగా ప్రజా సమస్యల పట్ల ఎట్లా వ్యవహరిస్తారు అనేటువంటిది ఇప్పుడే మనం నిర్ధారణలకి రాకూడదు. ఇప్పటి వరకు జరిగినటువంటి దాన్ని చూస్తే పాజిటివ్ గానే, మిగిలినటువంటి పార్టీలతో పోలిస్తే పాజిటివ్ గానే. మిగిలినటువంటి పార్టీలతో ఎందుకు పోలుస్తున్నామంటే, మిగిలినటువంటి పార్టీలు డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ ఒకసారి అధికారానికి వచ్చి ఒకసారి ప్రతిపక్షానికి వచ్చినటువంటి అనుభవం వాళ్ళకు ఉన్నది. కానీ అటువంటి అనుభవం టీవీకే పార్టీకి ఏమీ లేదు కనుక ఇంకా ఆచితూచి ఇతను అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు అదే విధమైనటువంటి ఉంది. అందుకనే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి డిఎంకే కానీ లేకపోతే అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి అన్నా డిఎంకే కానీ ఇప్పటి వరకు చూస్తే అగ్రెసివ్ గా పోలేదు. ఎందుకంటే అగ్రెసివ్ గా పోవటానికి భౌతికమైనటువంటి పరిస్థితులు కూడా కావాలి వాళ్ళకి. 100 రోజుల్లోనే విఫలమయ్యాడు, లేకపోతే విజయ్ లేకపోతే అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేట్లయితే అది డిఎంకేకి మంచిది కాదు, అన్నా డిఎంకేకి మంచిది కాదు. అందుకని బహుశా ఆ పార్టీలు కూడా నేను అనుకోవటం 6 నెలలు ఏడాది పాటు ఈ విధమైనటువంటి విమర్శిస్తూనే ఉంటారు, కానీ తీవ్రమైనటువంటి విమర్శల జోలికి అప్పుడే వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవాలి, త్రిషతో విజయ్ సంబంధాలు ఏమిటి అనేటువంటిది రాబోయే రోజుల్లో ఒక ఏమన్నా చర్చకి ఏమన్నా మారుతుందా, అటువంటి అవకాశం విజయ్ ఇవ్వకుండా ఉంటే, ఒకవేళ ఆమెను వివాహం చేసుకోదలుచుకుంటే అది ఒక స్టెప్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆమె విజయ్ భార్య సంగీత తన విడాకుల కేసుని ఉపసంహరించుకుంది. అందువల్ల త్రిషను వివాహం చేసుకోవడానికి కూడా అతనికి అవకాశం లేదు. అందుకని రాబోయే రోజుల్లో త్రిష లేకపోతే ఆమె యొక్క రోల్ ఏమిటి, ఏమైనా ఒక రాజ్యాంగేతర శక్తిగా కనుక మారేట్లయితే విజయ్కి తలనొప్పులు ప్రారంభమవుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు త్రిష ఆ విధమైనటువంటి యాక్టివిటీస్ లో ఉన్నట్టు ఎక్కడ ఊహాగానాలు తప్ప ఆమె జోక్యం చేసుకుంటున్నట్టు ఎక్కడ ఏమి మనకి అయితే నిర్దిష్టంగా ఉదంతాలు అయితే లేవు. సార్ అంటే చాలా టాస్కులు కనిపిస్తున్నాయి సార్. ఒకటి పార్టీ నిర్మాణం చేయాలి, ఇంకొకటి మిగతా ఎవరైతే కంబైన్డ్గా ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయో వాళ్లకు సరైనటువంటి గౌరవం, ఈవెన్ స్థానిక సంస్థల్లో సరైనటువంటి గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఎట్లాంటి పరిస్థితులనైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే కొన్ని పిల్లర్ల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి. సో ఇప్పటికే ఆల్మోస్ట్ 1730 కోట్ల ఆర్థిక భారం పడ్డది. ఏది కరెంటు బిల్లుకు సంబంధించి 200 యూనిట్లకు సంబంధించినటువంటి ఉచిత విద్యుత్ సంబంధించి. సో దానికి తోడు పేద పెళ్లి కూతుర్లకు 8 గ్రాముల బంగారం అన్నారు, పట్టుచీర అన్నారు, అట్ సేమ్ టైం ఉంగరాలు అన్నారు, అప్పుడే పుట్టినటువంటి ఆడపిల్లలకు ఉంగరం ఇస్తా అన్నారు, 1 గ్రామ్ ఉంగరం, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇప్పటికే డిఎంకే ప్రభుత్వం అప్పులు చేసిపోయిందంటే వీళ్ళు చూస్తున్నా కానీ 10 లక్షల కోట్ల వరకు కూడా అప్పుల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో రాబడి లోటు కనిపిస్తోంది, బట్ ఖర్చులు కూడా విపరీతంగా ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో విజయ్ చేయాల్సినటువంటి ఆ పథకాలు అందుతాయా? ఎట్లా చూడవచ్చు, ఎట్లా స్టేబుల్ తీసుకొస్తారనుకోవచ్చు? నేను అందుకే ముందే చెప్పాను, దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికమైనటువంటి అప్పులు కలిగినటువంటి రాష్ట్రం తమిళనాడు. అవును. గరిష్ట స్థాయికి అది వెళ్ళింది.
ఆ గరిష్ట స్థాయికి వెళ్ళినప్పుడు మరి చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ ఎట్లా అమలు జరుపుతారు అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఆ తులం బంగారం మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత రేటు ఉందో మనందరికీ తెలిసిందే. అదే పరిస్థితి విజయ్ కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని వాగ్దానాలు చేసేటప్పుడు కూడా భౌతిక పరిస్థితులను గమనంలో ఉంచుకొని చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మన తెలంగాణలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి మీద తలెత్తినటువంటి వివాదం, లేకపోతే దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అందుకని ఇటువంటి వాటన్నిటినీ గమనంలో ఉంచుకొని మరి విజయ ప్రభుత్వం అలాంటి వివాదాలకు వీలు లేకుండా ఆచరణ సాధ్యమైనటువంటి వాటికి బాటలు వేసుకునేట్లయితే జనం హర్షిస్తారు. ఎందుకంటే ఒక 6 నెలలు ఏడాది పాటు విజయ్ ఏమన్నా పొరపాట్లు చేసినా గానీ జనం సర్దుకుంటారు. ఎందుకు? అనుభవం లేదు, సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు సరిగ్గా ఇచ్చుండకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు అనేటువంటిది జనం టైం ఇస్తారు. కొత్తగా వచ్చాడు కనుక ఒక ఏడాది తర్వాత అప్పుడు అసెస్మెంట్ అనేటువంటిది అప్పుడు ప్రారంభమవుతుంది. అందుకని ఒక జర్నలిస్ట్ గా, ఒక విశ్లేషకుడిగా నా అభిప్రాయం కూడా అదే. కనీసం ఒక ఏడాది ఇస్తే మొత్తం వాగ్దానాలకు సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ కావచ్చు, లేదా ఇతరతర పెర్ఫార్మెన్స్ ఉద్యోగులతోటి లేదా కార్మికులతోటి వీళ్ళతోటి ఎట్లా ఉన్నారు, అదేవిధంగా సామాజిక సంబంధాలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, వీటన్నింటినీ తమిళనాడులో మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో అంటే ఈ ఇచ్చినటువంటి హామీలన్నీ పేపర్ల వరకే పరిమిత అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదంటే వాటిని ఏమైనా ఆచరణలోకి తీసుకొస్తారా? ఇప్పుడు మీరు అన్న అఫ్కోర్స్ తెలంగాణను కూడా దాన్ని లింక్ చేస్తే ఇది అన్ని ఉచితాలు ఇచ్చేటువంటి రాష్ట్రాల్లో వీటిని రేపు పొద్దున అవలంబించిన పెద్ద ఆశ్చర్యం లేదు. కొన్ని కొన్ని అంశాలు మాత్రం ఖచ్చితంగా తమిళనాడులో కూడా అవి వాగ్దానాలకే పరిమితం అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అక్కడేమి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రిదండం ఏమీ లేదు. నగదును ముద్రించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. తన లోటుని తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వము అధికంగా నోట్లు ముద్రిస్తూ ఉంది, రిజర్వ్ బ్యాంకు ని అడ్డం పెట్టుకొని. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి డివిడెండ్లు ఇవన్నీ కూడా ఎట్లాంటి కొన్ని కేంద్రానికి అవకాశం ఉన్నాయి. కానీ రాష్ట్రాలకు వచ్చేసరికి ఆ విధమైనటువంటి అవకాశాలు లేవు. అప్పులు తీసుకోవాలన్నా కానీ రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం అనుమతులు కావాలి. అందుకని ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా మొత్తం అన్ని వనరులని అడుగంటిపోయేట్లు చేసిన నేపథ్యంలో కొత్తగా అప్పులు పుట్టడానికి కూడా తమిళనాడులో కూడా అదే పరిస్థితి ఉన్నది కనుక ఏమి కత్తి ఒక విధంగా చెప్పాలంటే అతనికి కత్తి మీద సామే. సినిమాల్లో మాదిరి నాటకీయ పరిణామాలని సినిమాల్లో సీన్లో చొప్పించవచ్చు, కానీ రాజకీయాల్లో లేదా అందులోనూ పరిపాలనలో ఆ విధమైనటువంటి సినిమాటిక్ వ్యవహారం సాగదనేటువంటిది బహుశా ఇప్పటికే అతనికి అర్థమై ఉంటుంది. అర్థమైంది అంటే ఆచరణలో కూడా కనిపిస్తుందా సార్? ఆ సినిమా స్టైల్ ఆఫ్ వాక్చాతుర్యం లేకుండా కొంత ప్లెజెంట్ గా ఈవెన్ ఎయిమ్స్ కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ కొన్ని ప్రాజెక్టుల విషయంలో కానీ వెంటనే దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ చేస్తుంది ప్రభుత్వం. కనిపిస్తా ఉంది. ఎందుకంటే మనం సినిమా రంగం నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ లోనే ఆ విధమైనటువంటి మార్పు, సీట్ చేంజ్ మనకి కనిపిస్తా ఉంది కదా. అతను మౌనంగా ఉండటం, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఖచ్చితంగా విజయ్లో కూడా అతను పవన్ కళ్యాణ్ నేను ప్రతిదాన్ని ప్రశ్నిస్తా, తాట తీస్తా, తోలు ఒలుస్తా ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇతను కూడా ఆ విధమైనటువంటి కొంత ధోరణి ఉన్నప్పటికీ ఆ విధమైనటువంటి అగ్రెసివ్నెస్ లేదు. అందుకనే కామ్ గా మీరు అన్నట్టు కూల్ గా కామ్ గా కొన్ని పనులు చేస్తున్నారు. అది మంచి లక్షణమే అని కూడా మనం చెప్పాలి. బట్ ఫైనల్ గా సార్ ఒక ప్రశ్న, అంటే వ్యక్తిగతంగా మార్పును ప్రూవ్ చేసుకోవడానికి 100 రోజుల టైం సరిపోద్దేమో కానీ బట్ కేంద్రంతో ఒక ఆచరణాత్మకమైనటువంటి ధోరణిలో పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో భవిష్యత్తులో ఇట్లాంటి ఈక్వేషన్స్ మనం చూడొచ్చు. కేంద్రంతో అంటే గతానికి ఇప్పటికీ కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పుని మనం గమనంలో ఉంచుకోవాలి. ఏమిటి ప్రధానమైనటువంటి మార్పు అంటే 1991 నుంచి అమలు జరుపుతున్నటువంటి నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడం మానేసింది. పరిశ్రమలు కావచ్చు, సంస్థలు కావచ్చు, అప్పటి నుంచి ఒకటి కూడా పెట్టలేదు. అంతకు ముందు ఉన్నటువంటి డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నటువంటి ఒకసారి
బీజేపీతో కలిశాయి, లేకపోతే ఒకసారి కాంగ్రెస్తో కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆసరాగా చేసుకొని జాతీయ పార్టీలు బలహీనంగా ఉన్నాయి గనక వాటిని ఆధారంగా చేసుకొని కొన్ని పెట్టుబడుల్ని సంపాదించుకున్న మాట వాస్తవం. కానీ అసలు పెట్టుబడులే లేనప్పుడు ఏ రాష్ట్రంలో కూడా పెట్టుబడులు పెట్టనప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండదు. ఇప్పుడు నిబంధనల ప్రకారమే కేంద్రం కానీ ఇంకోటి కానీ ఇవ్వాల్సి వస్తుంది. అయితే పైలట్ ప్రాజెక్టులు లేకపోతే ఉదారంగా ఇచ్చేటువంటి కొన్ని నిధుల విషయంలో ఆచితూచి ఉంటది. రాజకీయ పరమైనటువంటి సంబంధాలను బట్టి అట్లాంటివి ఉంటాయనేది మనం గమనించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.